బాగా ఆకలేస్తోంది. వంట పూర్తయిందా? కాసేపట్లో అయిపోతుందమ్మా. అయిపోగానే అందరికీ భోజనాలు వడ్డిస్తాను. సరే పెద్దమ్మా, కొంచెం త్వరగా కానివ్వు, ఆకలి దంచేస్తోంది. సరే. హైరేంద్రి, కనిష్కని కలిసావా? బుద్ధుందా నీకు? ఆ కనిష్క అనే పేరు ఈ ఇంట్లో వినిపిస్తే ఇక్కడింకా కిష్కింద కాండే. ఒక మాట అనేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు వెనక ముందుకొస్త చూసుకోవద్దునా? చూసుకుని నడిచినా ఏ సందులో ఉందో కాని గుండు సుది కసుక్కునొచ్చి కాలి గుచ్చుకున్నట్టు మనం ఎంత వెనక ముందు చూసుకుంటే ఏం లాభం? ఏ గోతులో పడాలో ఆ గోతులో పడతాం. అలా అని అందరి ముందు అన్ని బహిరంగంగా చెప్పుకుంటామా? కొన్ని రహస్యంగా చెప్పుకుని ఉంటాయి. సరే మహాతల్లి, రహస్యంగానే అడుగుతానులే. ఇంతకీ కనిష్కని కలిసావా? కనిష్కని కలిశాను. తనని కలిసి ఏం చెప్పాలో అది చెప్పాను. కనిష్క ఆ కీర్తన కన్నా బాగా ముదురులాగా ఉంది. మనమేమి చెప్పకపోయినా ముందు చూపుతో అన్నీ చేసుకుంటూ పోతుంది. ఇలాంటి ముదుర్లందరూ మనకే తగులుతారేంటో. వాళ్ళు ముదిరితే ముదిరరు, మనకు అనవసరంగా ఈ ముదనష్టపు జీవితాన్ని తగిలించారు కదా. అమ్మా! వేదవతి, ఏమైంది? ఎందుకలా అరిచావు? చెయ్యి కాలిందండి. ఏది చూడండి. చూసుకోవాలి కదా. అలవాటు లేని పని కదండి, అందుకే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తోంది. నన్ను క్షమించు వేద. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది. ఇలా ఈ టైంలో